భువి ప్రియ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకుందామని. పైసా ఉంటే ప్రపంచమే పిల్లవుతుంది. మనం ఇప్పుడు ప్రియ బ్యాంక్ బ్యాలెన్స్ పక్క చూపించాలా, బోన్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పక్క చూపించాలా? ఎందుకు ఫోన్ అయితే పక్క 1000 రూపాయలని ఎవడన్నా ఫోన్ చేసి 999 అడిగినా డైరెక్ట్ కొట్టేట్ అయిపోయి నాకు తెలుసు. ఎందుకంటే ఎంత 143 ఐ లవ్ యూ. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సవే. యూట్యూబర్స్ బాగా డబ్బులు సంపాదించారని ఇక్కడ ఏం లేదు, మొత్తం బేసిక్ గా ఆయన పట్టారం నల్లటారం ఇను బాసు సబుతాని లోకమే వారం చెప్పు బావా. అనరా ఇప్పుడు అనరా, మరి నాకు బాయ్ అన్నప్పుడు చెల్లన్నావు కదరా. మనోబవల్ దెబ్బతిన్నాయే కొట్టేసినారా? సూపర్ 52 పైసలు. పాటు లేదులే ఏదో పాట పాడు బ్రదర్, సినిమా వాళ్ళ పాటలకి నా దగ్గర పెట్టినాడు. నీ కదా ఎందుకు పెడతారా? తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి రెమో. వెల్కమ్ బ్యాక్ గైస్. టుడే వీడియో వచ్చేసి ఎంతో రిచ్గా కనబడుతున్న మన భువి ప్రియ అయితే అన్న మెల్లో చైను ప్రియ భువి అంటున్నా, ప్రియా మెల్లో కూడా చైన్ ఈ మధ్య చేతికి బ్రాస్లైట్, రింగులు, బంగారు కమ్మలు. అన్న కూడా ఉంగరాలు ఉన్నాయి అనుకో, కానీ తాకట్లో ఉండే ప్రెసెంట్. అయ్యో ఇంకో చైన్ ఎవరు పట్టుకొని పోయినట్టున్నారు. సాయి మెల్లో ఉంది. ఇదంతా కాదు, అసలు లాస్ట్ టైం కూడా బ్యాంక్ బ్యాలెన్స్ వీడియో కొట్టినా, అది బాగానే రీచ్ వచ్చింది. ఇప్పుడు భువి ప్రియ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకుందామని. పైసా ఉంటే ప్రపంచమే పిల్లవుతుంది. మనం ఒక్క నిమిషం కాల్ వస్తుంది. అంత సీన్ లేదు. ఇప్పుడు ప్రియ బ్యాంక్ బ్యాలెన్స్ పక్క చూపించాలా, బోన్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పక్క చూపించాలా? ఎందుకు ఎక్కువ ఉంటది. ఎందుకన్నా ఇట్లా నెంబర్ దాటిపోతారు, ఫోన్ దాటుకుని పక్క పోతాయి. నిజంరా చూపించగలం. ప్రియ అయితే బాగా రిచ్ చాలా దాన ధర్మాలన్నీ చాలా చేసి వచ్చింది లైఫ్ లా. చెప్తాది కానీ చేయదు. ఫోన్ అయితే పక్క 1000 రూపాయలని ఎవడన్నా ఫోన్ చేసి 999 అడిగినా డైరెక్ట్ కొట్టేట్ అయిపోయి నాకు తెలుసు. ఎందుకంటే నేనే చాలాసార్లు అడిగి నాకే కొట్టింది కాబట్టి. ప్రియా బ్యాంక్ బ్యాలెన్స్ నీ చూపి ఫస్ట్. అవసరం అంటావా? పక్కా చూపి జనాలు చూస్తారు. అంటే బేసిక్ గా యూట్యూబర్స్ కదా, గుద్దలు సంపాదిస్తారు, మంచి మంచి లెక్కలు సంపాదిస్తారు, మంచి మంచి కార్లు కొంటున్నారు. అంటే గుద్దనకలు ఈఎంఐలు ఎవరికి కనపడవు. అవును, ఇది వాస్తవం. మాత్రం అందరికీ ఫేస్ కూడా గుర్తుపట్టట్లేదు ఇది. సో ఓ వచ్చింది అట్లా చూపి, ఒరిజినల్ చూపి. ఒరిజినలే కొట్ట చూపి. ఎంత 143 ఐ లవ్ యూ. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సవే. అంటే ఎవడు బ్యాంక్ బ్యాలెన్స్ అట్లా ఉంటుందా? 143 ఏందిరా నీకోసమే. అన్ని బ్యాంకులు ఎందుకు, ఉన్న బ్యాలెన్స్ ఒకటే. ప్రియ అయితే పక్క స్కామర్, చాలా బ్యాంకులు ఉంటాయి. ఒకసారి నాది -95 పడితే అది తీసి ఇన్స్టాలో స్టోరీ పెట్టా. ఈడే ఇది ఎవరికన్నా ప్లస్ లో ఉంటుంది, నాకు మైనస్ లో ఉంది, మీ బతుకు కూడా ఇంతేనా అంటే కొన్ని 100 కమెంట్లు వచ్చినాయి. ఏమన్నా మాకు కూడా అంతే బ్రో. ఒకటిదైతే -2000 ఉన్నది. చాలా మంది అనుకుంటుంటారు ఈ యూట్యూబర్స్ బాగా డబ్బులు సంపాదించారని. ఇక్కడ ఏం లేదు, మొత్తం బేసిక్ గా ఆయన పట్టారం నల్లటారం ఇను బాసు సబుతాని లోకమే వారం వచ్చినట్టు ఇట్ట పోతా ఉంటది. ఆ నుంచి వచ్చేది ఇట్ట పోతా ఉంటది. ఖర్చులు ఒకవేళ ఈఎంఐ లేకుంటేనా? ఈఎంఐ లేకుంటే నాకు మరి ఈఎంఐ లేదే. అమ్మాయి లేదు కదా నీకు? ఈఎంఐ లేదు. నాకు ఈఎంఐలు చాలా మంది ఉన్నారు కదా. ఈఎంఐలు రా, ఈఎంఐలే అమ్మాయిలు అన్నాడు, ఈఎంఐలు అన్నాడు. రెండు. భూమి పక్కన ప్రియానే బాగుంటదని కమెంట్స్ వేసుకుంటారు, కనిపించట్లేదు అనుకుంటా. భూమి పక్కన ఎవరైనా బాగానే ఉంటారు, కానీ నువ్వే బాగా అప్పుడు. ఎందుకు బాగున్నాడు? నేను బాగాను, నాకు తెలుసు. నేను నిలిపినప్పుడు ప్రియా రా రా అంత.
తెలుసుకున్నావు కంటెంటా మనోళ్ళు చెప్పినారు మరి చేసిన. ఎందుకో ఎవరో ఇలా బాటిల్ ఇసిరేసి చాలా అది కూడా ప్రాంక్, అందుకే చూడమని చెప్పేది. పూర్తిగా చూడదు, తమ్నేల్ చూసేది, తమ్నేల్ చూసేది, ప్రోమో చూసేది. అబ్బా నేను మంచిగా పడినారా, నాకు పాజిటివ్ వస్తుంది, హ్యాపీ. ఇంతకీ ప్రియాని కామెంట్లు వచ్చినా లేదా? మళ్ళీ కమెంట్లు ఎత్తుకుంటారు, ప్రియాన్ వచ్చింది, ప్రియాన్ వచ్చింది. ఒకవేళ రాకుండా ఉండింది అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్ ఉంది, ప్రియాన్ పెట్టు ప్లీజ్ ప్లీజ్ అని దండం పెట్టు, ప్రియాన్ పెట్టు, ఒక 50 రూపాయలు ఇచ్చా పెట్టు, బతుకంత అంతే. అవునవును, అందుకే 10,000 కమెంట్లు వచ్చాయి ఒక రోజులో. ఏది సరే అంత యూ షేమ్లెస్ ఫెలో. ఇప్పుడు డిన్నర్ వీడియోనే పెట్టలేదు. పెడతా, పెట్టు పెడతా. పెట్టు బాయ్, పెడతా. పెట్టు పెట్టి మాట్లాడు బాయ్. ఓకే చెల్లమ్మ పెడతా. చిల్లమ్మా నుండి వచ్చినావురో నకంది కొండ యాడ కొట్టుకొచ్చినావురో నీ కన్ను కొండ బాయ్ అన్నప్పుడు చెల్లే కదా అవుతుంది. బాయ్ అయినప్పుడు అన్న అవుతాడు. బాయ్ బాయ్ అంటే అవుతాడు. బాయ్ చెప్పు బావా. అనరా ఇప్పుడు అనరా, మరి నాకు బాయ్ అన్నప్పుడు చెల్లి అన్నావు కదరా. మనోభావాలు దెబ్బతిన్నాయే పేరుతో సరే బాయ్ బాయ్. సో ఫస్ట్ బ్యాలెన్స్ చూపి, ఇంకో బ్యాంక్ చూపి. ఇంకా బ్యాంకులే లేవు ఇక్కడ. చూపి ఏంటి సార్ మీరు ఒక బ్యాంక్ చూపి. చూపి. దొంగనా నాకు తెలుసు, ఇందాక చూపించింది నాకు, దీని గురించి ఇందాక చూపించింది షాక్ అయినా. అయ్యా అవసరమా చూపి అని ఉండు, గురువు గారు. పర్లే. అని ఉండు. ప్రియ చాలా రిచ్, అదందరికి తెలిసిందే. అటు చూపి, అటు చూపి. అయ్యా స్క్రీన్ షాట్ నేను అప్పటి నుంచి చూస్తున్నా, అది క్రాప్ చేసుకొని క్రాప్ చేసి లోడతాను దాన్ని. స్క్రీన్ షాట్ మరి అంటే వాళ్ళు కావాల్సిన ఎక్స్పెక్టింగ్, వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుండి, అందుకే నేను అంత ఎక్స్పెక్టేషన్. కాదు ఆ థాట్ ఎట్ వచ్చిందా? స్క్రీన్ షాట్ క్రిమినల్ రా, డెకైట్ రా, దెంగబిస్ యాడు అల్కైదా టెర్రరిస్ట్ ఉండాల్సిన దాన్ని దెంగొచ్చి నా పక్కన దింగిండ్రు. నువ్వు ఏదో పెద్ద ఇదైనట్టు నువ్వు కూడా అదేలే. నేను అదే నీ నీ terrorist. పక్క దళంలోనే ఉంటా నేను. కాదు ఇప్పుడు అన్న చూపి ఎంతసేపు. దాంట్లో ఉంది, దగ్గర రా, నేనేం ఫేక్ చేయను. అయ్యో నాకు 2 బ్యాంకులు ఉన్నాయి, 2 చూపిస్తా. పాస్వర్డ్ అటు పోయి పాస్వర్డ్ కొడతా. పాస్వర్డ్ కూడా చిన్నగా స్కామ్ చేద్దామని. ఏముండదు, కొట్టేసినారా. సూపర్. 52 పైసలు. పాటు లేదులే ఏదో పాట పాడు బ్రదర్, సినిమా వాళ్ళ బాధలకి అంతు. నిజం, నేను ఇదో సెకండ్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ వెళ్తున్నా. ఒక్క నిమిషం పాస్వర్డ్ కొడతా. చూడు చూడు, లక్షలు 59 పైసలు, 56 పైసలు, 59 పైసలు. ఇట్స్ మై లైఫ్. నిజం, డబ్బులు లేక నిజంగా రింగు మళ్ళీ తాకట్టు పెట్టా. అది పెట్టొచ్చింది పెట్టొచ్చింది ఈడే, నేనే. తెలిసి కూడా మళ్ళీ ఏం పెట్టింది నా కోసమే. బొక్కే ఇందులో మరి రిచ్ ఎవరు ఇప్పుడు? ఇది 143 రూపాయలు ఉన్నది. రిచ్చో రిచ్చో బ్యా. కానీ మేము నీ చూపిరా, నాది ఏముంటుంది అన్న, నాకు తెలుసు కదా. మా అందరికంటే రిచ్ ఎవరు? 2 బ్యాంక్ అకౌంట్లు చూపించాడు. 2 బ్యాంక్ నేను లైవ్ లో చూపించా, దాంట్లో ఏముంది? దగ్గర ఇడికి నాకన్నా ఎక్కువ ఉండాలి, ఇసిరి తెంగుతా ఆ పక్కకి. పోనా నిన్ను నన్ను ఇచ్చి ఓ షిట్. పై చూపి, మా కింద దొత్తున్నా అంటే పై చూపిరా ఫస్ట్. పై చూపించాను, దాంట్లో తప్పేముంది, తెలుసు కదా నీకు. అసలే నాకేం పెళ్ళి తెలియదు. అంటున్నాడు, ఇంకొక నెలలో మామ పెళ్ళి. పాస్వర్డ్ గుర్తు పెట్టుకుని ఫోన్ దొరికినప్పుడు ఒత్తి పడతాండి. ఏముండదు, డొక్కోట. ఇది కాదు 9 పై చూపిరా. ఇప్పుడు పై చూపి స్టేట్ బ్యాంక్. అన్న అది నీకు తెలుసు కదనా? నాకేం తెలియదురా. ఏంది ఆంధ్ర ప్రగతి ఏదో గ్రామీణ బ్యాంక్. గ్రామీణ మామ పెద్ద పెద్ద బ్యాంకులు. అది ఎవరితో నీకు తెలుసు కదనా? తెలియదురా. ఆ సిరియన్న పైసలు నా దగ్గర పెట్టినాడు. నీ కదా ఎందుకు పెడతారా? దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. అన్న ఆ సిరియన్న కారు కొట్టుకునే పైసలు 40,000 నాకు వేసినాడు. నా బతుక్కి చూడరా అకౌంట్లో అన్న అంతొద్దు, నీకు కూడా తెలుసు. 39,000. ఈ పక్క నుండి నీకు డబ్బులు అవసరం వచ్చిన రోజు నీ ఉంగరం తాకట్టు పెట్టావు కదా అన్న, నా బ్యాంకులో ఇంత ఉన్నాయి అన్న తీసుకొని చెప్పాడా? ఛీ అన్న నేను ఉంటే ఈయన అబద్ధం ఆడి చెప్పనా? ఇప్పుడు ఇంకా 40,000 100 రూపాయలు సిలిండర్ మేమే బాగా ఉన్నాం. పెట్రోల్ కొట్టుకొచ్చుకున్నాం. ఆ 100 రూపాయలు నువ్వు యాడ్ చేయి. నువ్వు యాడ్ చేయి, నువ్వు వేసుకొట్టు. ఓకే కట్టేది నెక్స్ట్. కట్టలేం లేవు. 143 రూపాయలు, 43 రూపాయలు, 100 రూపాయలు కొట్టి లైవ్ లోనే కొట్టి నువ్వు కొట్టేయాలి మరి. లైవ్ లో డబ్బులు లేవురా. 100 రూపాయలు కొట్టేయాలి మరి. 100 రూపాయలు లైవ్ లో నాకే కొట్టు. ప్రియా సిగ్నల్స్ అందట్లేదు మామ. చూడు, ఏది నీ దాంట్లో ఒక 100 రూపాయలు ఫస్ట్. నా దాంట్లో ఉండేది అంతా కలిపినాక రూపాయి లేదు.
నువ్వు నాకు ఎంత బాకీ ఉన్నా చూస్తానా? నేనా గుద్దినాను అనుకో, ఇగో 3000 2000 బాకీ ఉన్నా 500 బాకీ. నువ్వు క్యాష్ ఇచ్చినావు నేను వేసుంటా అంతే. నేను ఏ రోజు నేను కూడా వేసినా కదా, ఎంత 10,000 వేసా. కానీ అవే ఫెయిల్డ్. చేతుల్లోన కాశే ఉంటే ఫేస్ లోకి గ్లో వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఫెయిల్ అయితే ఉండదు, వేసాం కదా. ఎప్పుడు వేసినావు 10,000? నాకే తెలియదురా. అటు చూపి. అంత లేదు క్యాష్ నేను కొట్టుకున్నాను కదా. చూడు ఎవరు తెలిగినా నెంబర్ 10,000 నెంబర్ చూపించద్దు, పెట్టి నెంబర్ పెట్టు. ఓన్ నెంబర్ కావాలంటే కామెంట్లో ప్రతి ఒక్కరు రూపాయి కామెంట్ చేయండి. ఏమ్మా. నీ స్టోరీ పెడతా. బై మిస్టేక్ నెంబర్ కనిపించి స్క్రీన్ షాట్ తీయకండి, మేము దండం పెడతాం. అబ్బా అమ్మాయి అదే మంచి మంచి అమ్మాయిలు అయితే ఏ అమ్మాయిలు చేయొద్దు, ఆంటీలు చేయొద్దు, అక్కలు చేయొద్దు, చెల్లెలు చేయొద్దు. బానే ఇందాక ఒక గంట స్పీచ్ ఇచ్చాను, పర్లేదు లైన్ గా వచ్చాడు. అంత సీన్లే, మామూలుగా మినిమం ఉండాలా. నీ కొత్త ఛానల్ మీద ఒట్టే చెప్పు, నాకు స్పీచ్ ఇచ్చాము. మరి పాప నోరు తెరిసి అబద్ధాలు తప్ప ఒక్క కోతన్న రాదు. ఏది కట్ చేయరు, ఎవరు కట్ చేయరు. ఇదో అన్ని ఇది చెప్పుకుంటా ఉంటది అంతే. దీని బతుకంతా ఇంతే. అరే నన్ను నీ కోసం వీడియోకి వస్తే నన్ను ఇలా ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇన్సల్ట్ చేయలే, నీకే డబ్బులు ఎక్కువ ఉంది కాబట్టి మాకు బయటకు వస్తున్నాయి. 100 కుడుచుకోనా లైవ్ లో. 143 రూపాయలు ఉంది కాబట్టి సగం చేయరా. సో అంటే అటు ఇటు రాదు, అటు ఇటు రాదు, పైసలతో వస్తుందా? పైసలు వదిలేదు. 140 121 రూపాయలు, 70 121 రూపాయలు 50 పైసలు. 70 రూపాయల 71 రూపాయి వస్తుంది. 71 రూపాయలు. 71 రూపాయి నాకు అన్న కొట్టు. నర్రొద్దులే. 71 రూపాయలు అన్న కొట్టు. ఇది నావి కాదా? ఇది కొట్టు. అంటే ఇది 140. 140 కొట్టు. లైవ్ లో ప్రియా బోన్ డబ్బులు కొట్టాలి, ఫిక్స్ ఇది. సరే సిగ్నల్స్ రాలంటే ఎవడు కానీ పెట్టాడు కానీ దీని క్యాష్ లేని లైఫ్. 143 రూపాయలు కొడుతుంది. 143 ప్రేమతో కొడుతుంది. అయ్యా 143 బోన్ కొడుతుంది. నన్ను అడిగినావు అనుకో, చూడ అట చూపి. 143 అటు చూడు, చూడు అటు చూడు. 143 నెంబర్ కనబడుతుంది చూడరే. కనబడదులే చూపి. ఓకే బోన్కి వచ్చింది. 143 కొట్టింది పైసలు కొట్టమంటే. రిటర్న్ కొట్టే కిందకి వెళ్ళాలి. ఇంకా కొట్ట. మొత్తం కొడుతుంది. ఏ చూస్తా కదా. సో గాయ్స్, మాలలో రిచ్ మాత్రం ప్రియానే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్.